వాక్యంలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు సామ్. కీర్తనలు 105 14 నుంచి చదువుకుందాం. సామ్ 105 వర్స్ నంబర్ 14. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. చాలు. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. టచ్ నాట్ మై అనాయింటెడ్. టచ్ నాట్ మై అనాయింటెడ్. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, ముట్టకూడదు. సీరియస్ వార్నింగ్ టు దిస్ వరల్డ్. దేవుడు భూలోకములో సకల విధములైన మానవాళికి, అనేకులకు, దేవుణ్ణి ఎరగని ప్రజలకు, దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తులకు ఆయన ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, నేను అభిషేకించిన అభిషక్తులను నువ్వు ముట్టకూడదు. టచ్ నాట్ మై అనాయింటెడ్. నేను ఎవరినైతే అభిషేకిస్తానో, ఎవరైతే నా అభిషేకాన్ని పొందుకుంటారో వారిని ఈ భూలోకములో ఉన్న ప్రజలు ఎవ్వరు ముట్టుకోకూడదని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ ఎ కమాండ్మెంట్. మనం గమనించినట్లయితే మరి ఏం చేస్తాడు దేవుడు? ఒకవేళ అభిషక్తుల్ని సాతాను కానీ, సాతాను ప్రజలను కానీ వాడు ముడితే ఏం చేస్తాడు దేవుడు? ఆయన ఏమంటున్నాడు? ఆయన వారి కొరకు రాజులను గద్దించును, దేశముల మీదకి ఆయన కరువు రప్పించును. ఓకే, ఫైన్. ఏ రాజ్యమైనా, ఏ వ్యక్తి అయినా ఒక అభిషక్తుడిని ముట్టితే ఇండైరెక్ట్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే నాశనం అయిపోతాడని చెప్తున్నాడు. ఓకే, లిసన్ టు మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. ఎవరైనా ఒక అభిషక్తుణ్ణి, ఒక అభిషేకింపబడిన వాడిని ముట్టుకుంటే ఏమైపోతాడంట వాడు? వినబడలేదు, రైట్? ఓకే, మనందరినీ చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు, మనందరినీ చాలామంది ఇరిటేట్ చేస్తున్నారు, మనందరినీ చాలామంది విరిచేస్తున్నారు, నలిపేస్తున్నారు, కూల్చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఎందుకు నాశనం అయిపోవట్లేదు తెలుసా? ప్రాబ్లం వాళ్ళలో లేదు, మనలో ఉంది. ప్రాబ్లం ఎవరిలో లేదు? నాశనము చేసేవాళ్ళలో లేదు ప్రాబ్లం. నాశనం అయిపోతున్నటువంటి దేవుని ప్రజల్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి. సో టుడే మై సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్ అనాయింటింగ్, అభిషేకం. అభిషేకం, వాట్ ఈస్ దిస్ అనాయింటింగ్? వాట్ ఈస్ దిస్ అనాయింటింగ్? మీకు ఒక ఫేజే తెలుసు, అనాయింటింగ్ ఫేజ్. అభిషేకం ఒక ఫేజే తెలుసు. ఏంటి ఆ ఫేజ్ తెలుసా? యాక్ట్స్ చాప్టర్ 2. ఎస్, ఆత్మ, పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడసాగాను. దే స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. దే స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ అన్నోన్ టంగ్స్. పరిశుద్ధాత్ముడిని మనం పొందుకున్నప్పుడు ఎక్కువగా శక్తిని పొందుకుంటాం, ఎక్కువగా కొత్త భాషలు పొందుకుంటాం, ఎక్కువగా నూతన బలాన్ని పొందుకుంటాము అని స్క్రిప్చర్ చెప్తుంది. Now the word of God is telling, when you receive the Holy Spirit, you receive power. You receive power. నువ్వు శక్తిని పొందుకుంటావని లేఖనములు సెలవిస్తున్నాయి. మనకు ఆ ఒక్క ఫేస్ తెలుసు. పరిశుద్ధాత్ముడు పొందుకున్న వ్యక్తి భాషలో మాట్లాడతాడు, శక్తిని పొందుకుంటాడు, ఊగిపోతూ ఉంటాడు, శక్తి ఎక్కువ బలం పొందుకుంటూ ఉంటాడు. ఎస్, ఆ ఫేజ్ తెలుసు మనకు. కానీ ఇంకో ఫేజ్ ఉంది. దెర్ ఇస్ అనదర్ ఫేజ్ ఆఫ్ అనాయింటింగ్. దెర్ ఇస్ అనదర్ ఫేజ్ ఆఫ్ అనాయింటింగ్. చాలామంది ఫ్రంట్ ఫేజ్లోనే ఆగిపోయారు, బ్యాక్ ఫేజ్లో ఇంకా చాలా ఉన్నాయి. అభిషేకం అంటే ఏంటో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. అభిషేకం గురించి కొత్తగా మీరు తెలుసుకోబోతున్నారు. అనాయింటింగ్, అనాయింటింగ్, అనాయింటింగ్. ఇట్స్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఫర్ ఎంటైర్ క్రిస్టియానిటీ. క్రైస్తవులందరికీ కూడా ఈ అంశము షేక్ చేసి పడేస్తుంది. అందరు ఈ అంశంలోనే చాలామంది క్రైస్తవులు కానీ, క్రైస్తవ కుటుంబాలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఫెయిల్ అయిపోతున్నారు. వన్స్ అగైన్ గో టు ద స్క్రిప్చర్. జాగ్రత్తగా వినండి. ఓకే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. చాలుమా, దట్స్ వాట్ మై సర్మన్. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు అని దేవుడు రూఢిగా ఆజ్ఞ ఇచ్చాడు అందరికీ. బట్ డెవిల్ ఈస్ టచింగ్ us
బట్ డెవిల్ ఈస్ టార్మెంటింగ్ us. చాలా రకాలుగా మనల్ని శోధిస్తున్నాడు అపవాది. అంటే ఏమి లేదు మనకు, అభిషేకం. చెప్పండి గట్టిగా, అభిషేకము కొదువైపోయింది. రైట్, లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి, నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. వావ్! ఈ స్క్రిప్చర్ ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. And it shall come to pass in that day that his burden shall be taken away from off his shoulder, and his yoke from off your neck, and the yoke shall be destroyed because of the anointing. Amen. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, because of the anointing. అంటే అభిషేకం వల్ల మన భుజాల మీద అభిషేకము లేనప్పుడు ఏమైతే మన భుజాల మీద, మన కుటుంబాల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద పడిందో అవన్నీ విరిగిపోతాయని దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు. ఆమేన్. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. నీ మెడల మీద అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అంటే నీ జీవితంలో అభిషేకం లేకపోతే నీ మెడల మీద కాడి ఉంటుంది. నీ జీవితంలో నీకు అభిషేకం లేకపోతే నీ యొక్క జీవితంలో భయంకరమైనటువంటి బలహీనతలు ఉంటాయి. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ స్టిల్ సఫరింగ్ from long back, if you are still suffering from long back, ఒక అంశం నిమిత్తమై, ఒక జబ్బు నిమిత్తమై, ఒక వ్యాధి నిమిత్తమై, ఒక అప్పు నిమిత్తమై, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నిమిత్తమై నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నావంటే your lack of anointing. ఆ ఏరియాలో అభిషేకము తగ్గింది కాబట్టి ఆ ఏరియాలో ఆ కాడి పెరిగిపోతుంది. సో lack of anointing gives you more yokes. అభిషేకము నీ జీవితంలో తగ్గితే నీ జీవితంలో కాడులు పెరిగిపోతాయి. ఆ కాడి విరగదు. చాలా రోజుల నుంచి మీకు ఎన్నో కాడులు విరిగిపోవట్లేదు, చాలా రోజుల నుంచి నొప్పులు తగ్గట్లేదు, చాలా రోజుల నుంచి భయంకరమైన బలహీనతలు. వై? ఇట్స్ నాట్ అబౌట్ గాడ్, ఇట్స్ అబౌట్ యువర్ అనాయింటింగ్. డోంట్ బ్లేమ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు బ్లేమ్ చేయకండి. నెవర్ బ్లేమ్ గాడ్. చెడ్డ బుద్ధి, మనిషికి ఉన్న చెడ్డ బుద్ధి ఏం తెలుసా? దేవుడు ఇంకా ఏం చేయలేదు నాకు, ఆయన చిత్తం అంట. మాట్లాడడం చేత కాదు జనాలకి. వాడు ఒకటే నేర్పిస్తున్నాడు మీకు, దేవుణ్ణి బ్లేమ్ చేయడం. యు ఆర్ బ్లేమింగ్ యువర్ ఓన్ ఫాదర్. నువ్వు సొంత తండ్రిని బ్లేమ్ చేస్తున్నావు. ఏం కట్టేవు నా ఫీజు నువ్వు, ఏం చదివించావు నన్ను, ఏం చేసావు నాకు నువ్వు నా జీవితంలో ఏం చేయలేదే అని మన సొంత తండ్రిని మనం బ్లేమ్ చేస్తున్నాం. The anointing is available in the market, in heaven. దేవుని సన్నిధానములో అభిషేకము కొలత లేకుండా ఉంది. But you are still lack of anointing. ఎప్పుడన్నా ఒక్కసారన్నా బైబిల్ కంప్లీట్ చేయండి జీవితంలో. ఒక్కసారన్నా బైబిల్ కంప్లీట్ చేస్తే లోపలికి వెళ్ళి వెతికి అసలు ఈ దేవుళ్ళో ఏమున్నాయి చూడండి. అసలు ఈ దేవుళ్ళో ఏమున్నాయి, ఏం తాగున్నాయో చూడండి. అవన్నీ నీకు బయటకు వస్తాయి, అవన్నీ నువ్వు కోరుకుంటావు. ఆమేన్. సో ఫోకస్ ఆన్ అనాయింటింగ్ ఫ్రమ్ టుడే. ఫోకస్ ఆన్ అనాయింటింగ్. దేవుడు ఒక పక్క చెప్తున్నాడు, టచ్ నాట్ మై అనాయింటింగ్, ఇఫ్ యు టచ్ మై అనాయింటెడ్ ఐ విల్ సీ యువర్ ఎండ్ మ్యాన్ అంటున్నాడు దేవుడు. బట్ చాలా మంది వచ్చి మనల్ని ముడుతున్నారు, గాయపరుస్తున్న వాళ్ళకి ఏం అవ్వట్లేదు. ఒకసారి ఒక స్త్రీ నన్ను అడిగింది, బ్రదర్ మమ్మల్ని ఇంత మోసం చేశారు కదా, మమ్మల్ని ఇంత వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు కదా డబ్బుల విషయంలో, వాళ్ళకి ఏం కాలేదేంటి బ్రదర్ అనింది. నైస్ క్వశ్చన్ మై డియర్ డాటర్ అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నోసార్లు మోసం చేస్తుంటారు. డబ్బుల విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో మోసం చేస్తుంటారు. డబ్బులు, ఉద్యోగాల విషయంలో, ఫ్యామిలీలో, బంధువులు, స్నేహితులు ఎంతో మంది మోసం చేస్తుంటారు. బట్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మేబీ నువ్వు నీతిమంతుడు కావచ్చు, మేబీ నువ్వు మంచివాడు కావచ్చు, నీ శత్రువుకి ఏం అవ్వట్లేదంటే దట్ మీన్స్ యువర్ ల్యాక్ ఆఫ్ అనాయింటింగ్. నువ్వు మళ్ళీ ఏంది ప్రభా ఏం అనలేదు అండి, నువ్వు ఏంది ప్రభా ఏం చేయలేదు అండి, యు బ్లేమ్ గాడ్. నేనేంట్రా చేసేది, నేనేం చేయాలరా వాడిని? నీలో ఉన్న అభిషేకం వాడిని చేస్తుంది. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఏం తెలుసా?
టచ్ నాట్ మై అనాయింటెడ్. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఒకవేళ నువ్వు అభిషేకం పొందుకుంటే, దేవుడు అభిషేకించిన వారిని ఏమైనా ముడితే వాడంతా తెలుస్తాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ రైచియస్, ఇఫ్ యు ఆర్ హోలీ, ఇఫ్ యు ఆర్ ప్యూర్, బట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ అనాయింటెడ్, సరిపోదు. నువ్వు కష్టపడి హోలీనెస్ పెంచుకున్నావేమో, గుడ్, కీప్ ఇట్ అప్. కష్టపడి నీతిని పెంచుకున్నావేమో, గుడ్, కీప్ ఇట్ అప్. కష్టపడి పరిశుద్ధతను పెంచుకున్నావేమో, కీప్ ఇట్ అప్, గుడ్ మ్యాన్. బట్ అభిషేకాన్ని కూడా పెంచుకో. దేర్ ఇస్ ఎ స్క్రిప్చర్ ఫర్ అనాయింటెడ్ పీపుల్. అభిషేకింపబడిన వారికి ఒక స్క్రిప్చర్ ఉంది. అదేంటంటే, టచ్ నాట్ మై అనాయింటెడ్. క్లియర్ స్టేట్మెంట్ అబౌట్ గాడ్. దేవుడు ఇచ్చిన క్లియర్ స్టేట్మెంట్. నేను అభిషేకించిన వారిని ప్రపంచమా మీరు ముట్టుకోకూడదు, మీకు అసలు హక్కు లేదు. ఆమెన్. అది దేవుడు అనేది. బట్ స్టిల్ మనల్ని ముట్టుకున్న జనాలు బాగానే ఉన్నారు. మనల్ని ఏమన్నా అన్నా జనాలు బాగానే ఉన్నారు. మనల్ని ఎవరన్నా తిట్టినా చాలామంది బాగానే ఉన్నారు. నిన్నెవరన్నా చెడ్డమాటలు తిట్టినా, నిన్నెవరు వెనకాల ఏదైనా అన్నా కూడా వాళ్ళు బాగానే ఉన్నారంటే, ఇంకా మన లోపల అంటే ఏం తగ్గింది మనలో? నిన్ను వాడు అని ఇంకా బతికే ఉన్నాడంటే ఏం తగ్గింది నీలో? అంటే వాడిని చంపడానికి అభిషేకం పెంచుకోకండి. అంటే వాడిని చంపాలి ప్రభా, ఈరోజు వాడిని ఎట్టయినా చంపాలంటే నేను ప్రభా నన్ను అభిషేకించు, వాడు వస్తాడు. అట్టంటే పొరపాటున అభిషేకం కదా, బిభిషేకం కూడా ఇటు దేవుడు నీకు. అర్థమవుతుందా? ఎందుకు అభిషేకం పొందుకోవాలో చెప్తాను నేను. అండ్ వై ఎ క్రిస్టియన్ షుడ్ రిసీవ్ ద అనాయింటింగ్. I'll tell you now. అభిషేకింపబడిన వాడిని ముట్టుకోకూడదు. ఇంకొక స్క్రిప్చర్ ఏం చెప్తుంది? అభిషేకము ప్రతి కాడిని. 2 things. మన జీవితంలో కాడులు విరగట్లేదు, మన జీవితంలో మన శత్రువులకి ఏం కావట్లేదు. దే ఆర్ ఫైన్, దే ఆర్ సేఫ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. మనల్ని మోసం చేసి కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, బంగ్లా కొనుక్కున్నారు, మమ్మల్ని మోసం చేసి, ఓ మై గాడ్. అంత సీన్ ఇవ్వడు దేవుడు ఎవరికి. హల్లెలూయా. బికాస్ we're going to be anointed today. Amen. మన అభిషేకింపబడబోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. దేవుడు కొత్తగా మనల్ని అభిషేకించబోతున్నాడు. ఆమెన్. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను కొత్తగా అభిషేకింపబోతున్నాడు. దేవుడు నిన్ను కొత్తగా అభిషేకింపబోతున్నాడు. ఎంతమందికి కాడులు విరగబడాలని కోరుకుంటున్నారు? నా జీవితంలో కాడులు ఉన్నాయి, అవన్నీ విరిగిపోవాలయ్యా. అయ్యా ప్రభా, కాడిని విరిచేయి ప్రభా. అయ్యా తండ్రి, వాటిని విరిచేయి ప్రభా, వీటిని విరిచేయి ప్రభా. అయ్యి విరవడు ప్రభా. వాటికి విరుగుడు అడగాలి దేవుడిని. ఆమెన్. కాడి విరుగుడు ఏంటి? వినబడలా? అది కూడా నేనే చెప్పాలా? కాడి విరుగుడేంటి? బరువు విరుగుడేంటి? అభిషేకం. దాన్ని అడగండి. ఆటోమేటిక్గా నీ ఇంట్లో ఉన్న కాడి, నీ జీవితంలో ఉన్న కాడి విరిగిపోద్ది. ఆమెన్. హల్లెలూయా. సో డోంట్ స్టాప్ ప్రేయింగ్ అబౌట్ అనాయింటింగ్. ఆమేన్. అభిషేకము ప్రతి కాడిని అది ఏ కాడైనా, ఓకే, అది ఏ కాడైనా దేవుడు విరిచేస్తాడు. బట్ నీ జీవితంలో నువ్వు అభిషేకం మీద ఫోకస్ చేయకుండా, ప్రభా ఈ కాడి విరిగిపోతే బాగున్ను, ఆ కాడి విరిగిపోతే బాగున్ను, ఈ కాడి విరిగిపోతే బాగున్ను అంటే ఏ కాడి కాదు కదా, ఇంకో 4-5 కాళ్ళు యాడ్ అవుతాయి. బికాస్ యువర్ వెసల్ ఈజ్ ఎంప్టీ. నీ పాత్ర ఖాళీ పాత్రలో ఏం వేయగలం? ఖాళీ పాత్ర పట్టుకొని మనం ఏం చేయగలం? ఒకటి, నీ ఖాళీ పాత్రను దేవుడు నింపాలంటే నువ్వు దేవుడిని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు ఆస్క్ గాడ్, ఫాదర్ ఫిల్ మై ఎంప్టీ వెసల్. మనం దేవుడిని అడగాల, అప్పుడు దేవుడు నింపుతాడు, లేదంటే నింపడు. అవసరం లేదేమో అభిషేకం వీడికి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ ఆస్క్ అనాయింటింగ్. అందరు అడగరు. అందరు అడుగుతారా? ఎంతమందికి కావాలి ఈరోజు అభిషేకం? ఎందుకంటే కొన్ని కార్డులు ఉన్నాయి, ఇంకా జీవితంలో ఇంకా కొన్ని కార్డులు ఉన్నాయా లేవా? అవి విరగాలంటే నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి దేవుళ్ళో ఉండేది ఒకటి అడగాల. ఆమేన్. దట్ ఈస్ నథింగ్ బట్ అనాయింటింగ్. టుడే దిస్ గాడ్ విల్ అనాయింట్ యు మ్యాన్. యా. వేటిలో మన జీవితంలో మనము కార్డులు విరగొట్టుకోవాలి అని మనము అనుకోవాలంటే కొన్ని మాటలు మనం రాసుకుందాం. యోక్ ఆఫ్ బ్యారర్నెస్, గడ్డుతనం అనే కాడి, అది ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను. యోక్ ఆఫ్ సిక్నెస్, బ్యారర్నెస్, గడ్డుతనము, బలహీనతలు, అనారోగ్యాలు అనే కాడులు. యోక్ ఆఫ్ పావర్టీ, దరిద్రం అనే కాడి. యోక్ ఆఫ్ వీక్నెస్, బలహీనతలు అనే కాడులు. యోక్ ఆఫ్ డ్రైనెస్, ఎండిపో చేసే కాడులు. నువ్వు జీతం తెచ్చుకుంటున్నావు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితంలో డబ్బులు నిలబట్టలేదు, ఆరోగ్యం ఉండట్లేదు, నువ్వు ఎండిపోతున్నావు. అది కూడా ఒక కాడే.
యోక్ ఆఫ్ డిప్రెషన్. యోక్ ఆఫ్ డిప్రెషన్ అంటే కృంగిపోవడం అనేది ఒక కాడే. నువ్వు ఏం చెప్పినా, ఏం మాట్లాడినా ఫీల్ అయిపోతావు. నువ్వు ఏది పలికినా నన్నే తిట్టాడు, నన్నే కొట్టాడు, నాకే పుసుకమంటే ఫీల్ అవుతారు. అదొక దెయ్యం అదొక దెయ్యం. ఏది ప్రతిదానికి ఫీల్ అయ్యేది. సో ఆ ఫీలింగ్స్, స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, అదొక డీమన్. అది ఇట్స్ ఎ యోక్. మేము తీసేయాలి వేస్తున్నాము. ఆమెన్. యోక్ ఆఫ్ అన్వర్ది, అర్హత లేని తనము అనుకుంటాం మనం. నేను అర్హుణ్ణి కాదు ఈ ఉద్యోగానికి, నేను అర్హుణ్ణి కాదు, నేను అర్హత లేదు నాకు ఇంత పెద్దవాడిని చేసుకోవడానికి, నాకు అర్హత లేదు అనే ఒక స్పిరిట్ ఉంటుంది లోపల. అది కూడా ఒక కాడే. యోక్ ఆఫ్ డిలే, ఆలస్యం అనే కాడి. ప్రతిదానికి ఆలస్యం చేస్తూ ఉంటుంది ఇది కుటుంబంలో. ప్రతిదానికి ఆలస్యమే. యోక్ ఆఫ్ బర్డన్, భారం అనే కాడి. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవు, 4 కుటుంబాలను భుజాల మీద వేసుకుంటావు. లేనిపోయినందుకు నేసని నెత్తిని తీసుకుంటా అంతే అంటారు పెద్దలు, అంటారు అది కదండి. అరే పోతూ దాన్ని ఎత్తిరేసుకున్నావు ఎందురా అంటారు. వాళ్ళని పోషిస్తున్నాను, వీళ్ళని పోషిస్తున్నాను. దేవుడు పోషిస్తాడు. నువ్వేంది నువ్వు పోషించి మళ్ళీ సెల్ఫ్ డబ్బా దండోరా వేసుకుంటున్నావు. అది ఏ బలి దేవుడికి చెందదు అది. అందుకే ప్రభు అంటాడు, నీ కుడి చేతికి ఇచ్చింది జాగ్రత్త. రైట్. యోక్ ఆఫ్ బర్డన్ అంటే భారం అనే కాడులు మన జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే ఒకటే రీజన్. దీని విరుగుడు ఒకటే. ఏంటి? అభిషేకం. చెప్పండి గట్టిగా. ఫోకస్ ఆన్ గాడ్స్ అనాయింటింగ్. దేవుళ్ళ అభిషేకం చాలా గొప్పగా ఉంది. ఆ అభిషేకమే ఈరోజు మిమ్మల్ని అనేకమైన కాడులు విరగొట్టేటట్టు చేస్తుంది. ఆమేన్. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. Acts chapter 10 verse number 38. Acts chapter 10, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననిదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. వావ్, లుక్ అట్ జీసస్. యేసు ప్రభు ఏ అభిషేకాన్ని పొందుకున్నాడో మనం ఈరోజు గమనించాలి. అభిషేకం పొందుకున్న తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన మేలు చేయడం ప్రారంభించాడు. ఆమేన్. ఆయన మేలు చేయడం ప్రారంభించాడు. యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకింపబడెను. వావ్, జీసస్ has filled with Holy Spirit and power. వావ్. ఈరోజు మనమందరము కూడా సంగమా, ఈరోజు మీరందరూ కూడా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకింపబడును గాక. ప్లీజ్ స్త్రీలారా ఇవి అడగడం స్టార్ట్ చేయండి దేవుణ్ణి. పురుషులారా ఇవి అడగడం స్టార్ట్ చేయండి దేవుణ్ణి. ఆమేన్. ఇంకోటి బాగా గమనించండి. అసలు యోబుకు కష్టాలు ఎలా వచ్చాయి? యోబుకు శ్రమలు ఎలా వచ్చాయి? అసలు యోబు ఆ దీనస్థితికి పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి, గాడ్ స్టాప్డ్ గివింగ్ అనాయింటింగ్ టు జోబ్. వాక్యం ఏం సెలవిస్తుంది? టచ్ నాట్ మై అనాయింటెడ్. అందుకనే అపవాది వచ్చి యోబును ముట్టుకోలేకపోయింది. అపవాది యోబును ముట్టుకోలేకపోయింది. ఎప్పుడైతే అపవాది తండ్రితో మాట్లాడినప్పుడు తండ్రి అన్నాడు, ఓకే లెట్ మీ స్టాప్ అనాయింటింగ్, నేను అభిషేకం ఇవ్వడం ఆపేస్తానులే అన్నప్పుడు యోబు జీవితంలో ఉన్న కంచె ఓపెన్ అయిపోయింది. దెన్ స్టార్టెడ్ కమింగ్ సిక్నెస్, then started coming poverty, then started coming disappointment, losses, delay, కరువు, ఫెమైన్, అనేకమైనవి యోబులో రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఏం ఆగిపోయింది యోబులోకి? అభిషేకం ఆగిపోయింది. when anointing stopped, ఆ కంచె ఓపెన్ అయిపోయింది. ఎవరి జీవితంలో? నువ్వు కంచె తీయబడలే, దేవుడు కంచె తీయబడలే. ఎప్పుడైతే నువ్వు అభిషేకం అడగడం ఆపేస్తావో కంచె ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఆటోమేటిక్గా ఇప్పుడు సింపుల్, నీ డోర్లకి నీ వాకిళ్ళకి నీ మెయిన్ డోర్కి స్క్రూ లూజ్ అయిపోయినాయి, అది బాగా తుప్పు పట్టిపోయింది అనుకో, నువ్వు ఎంత లాక్ చేసుకున్నా ఒక తట్టు తడితే ఇరిగిపోయింది అనుకో, దొంగలు ఈజీగా లోపలికి రాగలరు. when anointing stops, disasters will happen in our family. ఈరోజు నీ కూతురికి, నీ కొడుకుకి, నీ భార్యకి, నీ భర్తకు ఒకటే నేర్పించు, దేవుణ్ణి ఎక్కువ అభిషేకం అడగని. ఇంటికి ఒకటే ప్రార్థన, ఎక్కువగా దేవుణ్ణి అభిషేకం అడిగి ఇంకేం అడగబాకని. anointing breaks the yoke. అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది. జీసస్ రిసీవ్డ్ అనాయింటింగ్. ఆమేన్. యేసు ప్రభు కూడా అభిషేకం లేదు స్టార్టింగ్ లో. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు.
తండ్రి అయిన దేవుడు శక్తిని పంపించాడు. దెన్ హీ వాజ్ అనాయింటెడ్. ఆయన తర్వాత ఏమయ్యాడు? అభిషేకింపబడ్డాడు. ఓకే, ఒక డైమెన్షన్ ఏంటి? పరిశుద్ధాత్మ, శక్తి, అభిషేకం. ఇవన్నీ అంటే ఏంటి? శక్తిని పొందుకోవడం, బలం పొందుకోవడం, భాషలు మాట్లాడడం. అది మాత్రమే కాదు, అది ఒక ఫేజ్. దెర్ ఇస్ అనదర్ ఫేజ్. దెర్ ఇస్ అనదర్ ఫేజ్. ఇంకో ఫేజ్ ఉంది. ఆ ఫేజ్ ఏందో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ మాటలను బట్టి మీరు దీవించబడతారు. ఆమేన్. సో జీసస్ అనాయింటెడ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ పవర్. అంటే అభిషేకించు అని అడుగుతాం. ఏ విధమైన అభిషేకం ఇవ్వు అని మనం అడగం. ఎలాంటి అభిషేకం కావాలని మనం అడగం. ఏ విధమైన అభిషేకంతో నింపబడాలని మనం అడగం. ఈ రోజు నుంచి అడగబోతున్నాం. ఆమేన్. వెన్ యూ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, మీకు ఒక మంచి వర్తమానము తెలియబడితే ఇన్ఫర్మేషన్ని మీరు ఖచ్చితంగా దేవుడిని ఆ రూపంలో మీరు అడగచ్చు. లెట్స్ గో టు ఐజయ్యా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకం యొక్క ప్రాముఖ్యతలు. అభిషేకం ఉంటే ఏం జరుగుతుంది, ఏ వేటిలో మనం అభిషేకింపబడాలి, ఏ ఏరియాలో మనం అభిషేకాన్ని పొందుకోవాలో ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు. యా, గో హెడ్. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. Look at that, look at that. Jesus is not having that anointing. యేసు ప్రభుకి అభిషేకం లేదు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి అభిషేకం ఇస్తున్నాడు. ఏంటి అభిషేకం తెలుసా? సువార్త ప్రకటించే అభిషేకం. సువార్త చర్చిలో ప్రకటించరు. ఎక్కడ ప్రకటిస్తారు? ఎక్కడ ప్రకటించాలి సువార్త? వీధులలో, రోడ్లలో, జనాల మధ్యలో, సమాజ మందిరములలో సువార్త ప్రకటించాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రీచింగ్ గాస్పెల్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అనాయింటింగ్. నేను ఒకరోజు అందరినీ బయటికి వెళ్ళి ఆత్మ ప్రేరేపణతో వెళ్ళి ఆత్మలు తెమ్మన్నాను. ప్రతి ఒక్కరు దే బ్రాట్ మెనీ సోల్స్. బయటికి వెళ్ళి అనేక మందిని ఒక్కొక్కరు ఒక ఆత్మను తెచ్చేశారు. ఆన్ దట్ డే యు ఆర్ అనాయింటెడ్, బట్ ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అనాయింటెడ్. వై? యు ఆర్ నాట్ ఆస్కింగ్ అండ్ సీకింగ్ అనాయింటింగ్ ఎవ్రీ డే. మీరు ప్రతిరోజు అభిషేకాన్ని అడగలిగితే ప్రతిరోజు ఒక ఆత్మను తెచ్చేవాళ్ళు. పక్కన చెప్పండి, అభిషేకం తగ్గిపోతుంది, జాగ్రత్త. అభిషేకం తగ్గిపోతుంది. ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? యువర్ అనాయింటింగ్ ఇస్ డే బై డే, యువర్ అనాయింటింగ్ ఇస్ డిక్రీజింగ్. వాట్ యు పీపుల్ ఆర్ డూయింగ్ మ్యాన్? ఓ ఊపు వచ్చినప్పుడు తెచ్చేస్తారు ఒక ఆత్మని. అంటే ఊపు కాదు, అది అభిషేకింపబడినప్పుడు ఒక ఆత్మను తెస్తారు. ఇప్పుడు నువ్వు దేవుడిని అభిషేకం అడిగేవనుకో, నువ్వు ప్రతిరోజు ఒక ఆత్మను తెస్తావు. యేసు ప్రభు 3.5 years ఒక్కరోజన్నా ఆయన సువార్త ప్రకటింపబడకుండా ఆగాడా? అంటే ఎంతమంది, చాలా మందికి ఇంకా డౌట్గా ఉన్నట్టుంది. దేవుడు 3.5 years రెస్ట్ ఉందండి. ప్రభు బాగా రెస్ట్ తీసుకున్నాడు. దేవుడు జీసస్ అనాయింటెడ్ ఎవ్రీ డే. దేవుడు అభిషేకాన్ని ప్రతిరోజు అడుగుతున్నాడు తండ్రిని. ప్రభువా, ఆ రోజు నాకు అభిషేకం ఇచ్చావు కదా, మళ్ళీ ప్రభా నేను సువార్త చెప్పాలా? సో ఒక ఫేజ్ చూశారు కదా. అనాయింటింగ్ అంటే ఏంటి? ఆరాధనలో దేవుని శక్తిని పొందుకోవడం, భాషలు మాట్లాడడం, తర్వాత ప్రవచనాలు మాట్లాడడం, ఇంకా దేవుని ఆత్మను పొందుకోవడం, ఊగడము, అరవడము, ఇవన్నీ పరిశుద్ధాత్మ క్రియలు. అదొక ఫేజు. ఇది ఇంకో ఫేజు. ఇది డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, సైడ్ లెవెల్. దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎంతమంది కావాలి అభిషేకం? ఎంతమంది కావాలి అభిషేకం? నువ్వు అడిగితేనే ఇస్తాడు, లేదంటే ఇడు. దీనులకు సువార్త ప్రకటించుటకు ఏం కావాలి మనకు? ఏం కావాలి? అందుకనే ఈ రోజు వరకు ఒక్కరికి కూడా నువ్వు సువార్త చెప్పలేదు. బికాజ్ యువర్ ల్యాక్ ఆఫ్ అనాయింటింగ్ ఇన్ దట్ ఏరియా. అభిషేకం కావాలి, అభిషేకం కావాలి అంటే ఏ అభిషేకం రా? సువార్త చెప్పే అభిషేకం. ఆమేన్. పాయింట్ నెంబర్ వన్. రైట్ ఇట్ డౌన్ సమ్ పాయింట్స్. నేను సువార్త చెప్పడానికి నాకు అభిషేకము కావాలి ప్రభువా అని రాసుకోండి. నేను సువార్త అనేక అన్యజనులకి నేను సువార్త చెప్పడానికి నాకు అభిషేకం ఎంతమందికి నిజంగా కావాలి? దాహము. ఈవెన్ స్టిల్ నేను సేవకుని అయినా కూడా ఈ అభిషేకాన్ని దేవుడిని అడుగుతాను. నేను సేవకుని ఎక్కడ తెలుసా? చర్చిలోనే, బయట కాదు. చర్చిలోనే ఆల్టర్ దగ్గర నేను సేవకుడిని, మీ మధ్యలో నేను సేవకుడిని. బయటికి వెళ్తే నేను ఎవరిని ఎలా ఉండాలి? సువార్థికుడుగా ఉండాలా. నేను సేవకుడిని అయ్యా అంటే ఎవడికి అంటారు? ఎవడికి నువ్వు సేవకుడు? ఎవడు పాస్టరా? ఎవడికి పాస్టర్ నువ్వు? నాకు కాదు. నువ్వు నాకా పాస్టర్? నువ్వు నాకు కాదంటారు. బయటికి వెళ్తే ఎలా ఉండాలి? నువ్వు సువార్థికుడిగా ఉండాలి. ఎవడికి చెప్పినా మంచి మాటలు చెప్పాలా. ప్రభు నిన్ను క్షమించాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీ కొరకు చనిపోయాడు, ప్రభు నీ కొరకు లేవనెత్తబడ్డాడు, ప్రభు నిన్ను కాపాడుతున్నాడు, ప్రభు నిన్ను రక్షిస్తున్నాడు అనే మాటలు నువ్వు ఆ అభిషేకం పొందుకున్నోడే చెప్పగలడు. అనదర్ పీపుల్ కాంట్ టెల్ దిస్ మ్యాన్.
ఎంతమందికి కావాలి అభిషేకం? అంటే ఎత్తితే సరిపోదండి, ఎవ్రీడే కష్టపడాలి. ప్రతిరోజు దేవుణ్ణి అభిషేకం అడగాలి. మొట్టమొదటిగా సువార్తమానము ప్రకటించుటకు అభిషేకము. అండ్ నెంబర్ 2, నలిగిన హృదయములను గలవారిని దృఢపరచుటకు. వావ్! ఏ హృదయాలు అయితే నలిగిపోతాయో వెళ్ళి ఇంకొంచెం నల్లపట్టకూడదు. ఎవరైతే ఇరిగిపోయారో ఇంకో మాత్రం ఇరగొట్టకూడదు వాళ్ళని. ఎవరైతే గాయంతో ఉన్నారో కాలు ఇరిగింది నీకు అట్టే కావాలి అనకూడదు, వాళ్ళ గాయాలు కట్టాలి. అండ్ నెంబర్ 2, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు నాకు అభిషేకం కావాలి ప్రభువా. రాసుకోండి. నలిగిన వారిని దృఢపరచడానికి, వారి కుటుంబాలని కట్టడానికి నాకు అభిషేకం కావాలి ప్రభువా అని అడిగితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నీ దగ్గర ఉంటుంది అది. అండ్ నెంబర్ 3, చెరలోనున్న వారిని విడుదల. చెరలోనున్న వారిని అబ్బా, చెర అంటే ఏంటి? కష్టాలు, శ్రమలు, బాధలు, అనారోగ్యాలు. ఎవరికైతే అనారోగ్యాలు వచ్చినాయో వెంటనే మీరు ఏం చేయాలి? వెంటనే మందిరానికి తీసుకురావాలి. ఎవరైతే ఎయిడ్స్, క్యాన్సర్, కరోనాతో బాధపడుతున్నారో అందరిని ఏం తీసుకురావాలి? నువ్వు మందిరానికి తీసుకురావాలా? నువ్వు అభిషేకింపబడితేనే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తావు. ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్ యూ కాంట్ బ్రింగ్ దెమ్. దట్స్ ఫర్ షూర్ మ్యాన్, దట్స్ ఫర్ షూర్. నేను ఒకటే అంటాను, ఎంతకాలం అభిషేకం లేకుండా ఉంటావు? నువ్వు అభిషేకం లేకుండా ఉంటే ఈ వాగ్దానం నీలో పనిచేయదు. నేను అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదు అనే వాగ్దానం ఉంది కదా, అది మీలో పనిచేయదు. ఎందుకు పనిచేయదు తెలుసా? మనం అభిషేకింపబడలేదు కాబట్టి. మనం అభిషేకింపబడితే ఖచ్చితంగా పనిచేస్తుంది. నిన్ను ఎవడన్నా ముట్టుకున్నాడంటే వాడిని దేవుడు నామరూపాలు లేకుండా చేస్తాడు. ఉగ్ర స్వరూపం ఎత్తుతాడు దేవుడు, వాడిని తునాతునకలుగా మార్చేస్తాడు. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని అభిషేకాన్ని క్యారీ చేస్తుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. ఆమేన్. అంటే ఎందుకు దేవుడు కాపాడుతాడు తెలుసా? దేవుడిలో ఉన్న ఒకటిని నువ్వు అడుగుతున్నావు కాబట్టి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. చాలామంది పిల్లలు ఏం చేస్తారు? నాకు షాపులో టాయ్ కొనిచ్చు, కిండర్ జాయ్ కొనిచ్చు, టెడ్డీ బేర్ కొనిచ్చు, అయ్యి కొనిచ్చు, ఈ కొనిచ్చు అని అడుగుతారు. వీళ్ళు శక్తి కొలది వాళ్ళు కొనిస్తారు. బట్ బైబిల్లో ఎలా ఉంది తెలుసా? మనం బయట ఉన్న అడగకూడదు దేవుణ్ణి, దేవుళ్ళో ఉన్న అడగాలి. ఆమేన్. అండర్స్టాండ్ ది స్క్రిప్చర్. దేవుళ్ళో ఉన్నవి ఏంటి తెలుసా? ఈ భూమికి, ఈ సృష్టికి ఎంతైతే ఏమైతే కావాలో అవన్నీ ఆయనలో ఉన్నాయి. ఆమేన్. నీ ఆత్మకు కావాల్సినవి, నీ శరీరానికి కావాల్సినవి, నీ ప్రాణముకు కావాల్సినవి అన్నీ దేవుళ్ళో ఉన్నాయి. ఆమేన్. ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయంటారా లేవంటారా? మరి ఆయనలో ఉన్నవి మనం అడగాలి. ఆమేన్. మొట్టమొదటిగా ఆయనలో ఏముంది? అభిషేకం. ఆయన దాన్ని అది అడగాలి మనం ఆయన్ని. ఆమేన్. సో we need to ask anointing. Father, I want your anointing. Amen. So ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. Father, anoint me to give to others beauty for ashes. తర్వాత ఇంగ్లీష్లో అన్ని మీకు చెప్తాను, తర్వాత ముందు తెలుగు టకటక రాసుకోండి. బంధింపబడి వారికి విముక్తి ప్రకటించుటకు నన్ను అభిషేకించండి అని రాసుకోండి. బంధింపబడి వారిని విముక్తి ప్రకటించుటకు నన్ను అభిషేకించండి. ఎవరైతే బంధింపబడ్డారో వారందరిని నేను విడిపించాలి ప్రభువా అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో ఆ అభిషేకం దేవునికి ఇస్తాడు. ఆమేన్. వర్స్ నెంబర్ 3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. వావ్! అంటే యేసు ప్రభుని దేవుడు ఏ ఏ అభిషేకాలతో నింపి పంపించాడు? అన్ని రకాల అభిషేకములతో నింపి దేవుడు యేసయ్యని పంపించాడు. ఆమేన్. ఇంకోటి గమనించండి, దేవుడు చేయనివి మనం చర్చిలో చేస్తున్నాం. యాక్చువల్లీ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హోలీ స్పిరిట్ ఈరా, నేను కాదనను. బట్ చర్చిలో చేయాల్సిన చర్చిలో చేయండి, బయట చేయాల్సింది బయట చేయండి. సంఘములో దేవుని శక్తితో, అభిషేకముతో, భాషలతో, దేవుని కృపతో నింపబడండి. బయటికి వెళ్ళి ఈ అభిషేకాన్ని మీరు పొందుకొని బయటికి వెళ్ళి వాడండి. చాలామంది ఈ అభిషేకాల, దేవా నాకు శక్తి కావాలి, నాకు అభిషేకం కావాలా, నాకు భాషలు, ఏం చేస్తారు వాటితో? ఇవన్నీ చేయాలి. ఏవి? ఇవన్నీ అడగాల. యేసు ప్రభు ఎక్కడన్నా భాషలు మాట్లాడా? లేదు. యేసు ప్రభు ఊగిపోయాడా? లేదు. యేసు ప్రభు ఎక్కడన్నా శక్తితో నింపబడ్డా? లేదు. అవన్నీ ఇన్విజిబుల్గా ఆయనలో జరిగినాయి. అవన్నీ రహస్యమందు గదిలో జరిగాయి. హిస్ సీక్రెట్ ప్లేస్ ఈజ్ హిస్ చర్చ్. ఆయన రహస్య గది, ఆయన సంఘం. ఆ సంఘములోనే దేవుడి దగ్గర ఆ శక్తి, అభిషేకం, భాషల వరము, కృపా వరాలు అన్నీ పొందుకున్నాడు ఆయన. కానీ బయటకు వచ్చి దుఃఖక్రాంతులను విడిపించాడు. సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, బూడిదకు ప్రతిగా పూదండని ఇచ్చాడు, భారబద్ధమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చాడు, చీకట్లో ఉన్న వారిని విడిపించాడు. ఇదిగో
సువార్తమానం ప్రకటించాడు. చూడండి, యేసు ప్రభు ఇన్ని రకాలుగా అభిషేకింపబడ్డాడు. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభు అభిషేకింపబడినట్టు మనం కూడా అభిషేకింపబడాలి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఎట్టి అభిషేకం ఇచ్చాడో మనకు కూడా తండ్రి అయిన దేవుడు ఈ అంత్యకాలములో కడవరి సంఘానికి కూడా దేవుడు అట్టి అభిషేకం ఇచ్చును గాక. ఆమేన్. సో దిస్ ఇస్ వాట్ అనాయింటింగ్ ఇస్ ఆల్ అబౌట్. నువ్వు ఏ అభిషేకంలో ఆగిపోయావు, నీలో ఏ అభిషేకం లేదో ఇప్పుడు చూసుకో. ఏ అభిషేకం లేదు మీలో? బ్రదర్ గారు ఏమి లేవు. బ్రదర్ గారు ఏ అభిషేకం ఉందా మనలో? ఏమి లేదు. ఈ రోజు నుంచి అడుగుతున్నా. ఆమేన్. ఉందా? ఏమైనా ఉందా? ఏమి లేదు. ఏమి లేవు అసలు. ఇంటికి పోతున్నారు, వస్తున్నారు, చర్చికి పోతున్నారు, వస్తున్నారు, డ్యూటీకి పోతున్నారు, వస్తున్నారు, అంతే అంతే. దాని నుంచి ఇంకేమైనా చేస్తారు మీరు? ఇంకేమైనా చేస్తారు చెప్పండి? ఏమి లేదు ఇంకా. ఇన్ విచ్ ఏరియా చర్చ్ షుడ్ బి అనాయింటెడ్? భర్త అభిషేకింపబడితే భార్య కూడా అభిషేకింపబడాలి. యేసు ప్రభు అభిషేకింపబడితే సంఘము కూడా అభిషేకింపబడాలి. ఆమేన్. దట్స్ వై ఐ యామ్ కోడింగ్ యు ది స్క్రిప్చర్. మనము ఏ అభిషేకం కలిగి ఉన్నాం ఈరోజు? ఏ అభిషేకం కలిగి ఉన్నావు ఈరోజు నువ్వు? ఆ అభిషేకాన్ని మనం పొందుకుందాం. ఆమేన్. ఇంటికి వెళ్ళి ఈ స్క్రిప్చర్ మొత్తం చదవండి. ఈ స్క్రిప్చర్ మొత్తం చదవండి. ఈ స్క్రిప్చర్ మొత్తం చదవండి. యు నో వన్ థింగ్? ఒక్కసారి ఆ 3-4 అంతవరకు చదువుమా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. వండర్ఫుల్. ఓకే. యెహోవా తన మహిమకు పరచుకున్నట్లు, యెహోవా తన మహిమ పరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, నీతి అనే మస్తకి వృక్షమనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. ఆగండి. లెట్స్ డివైడ్ ద స్క్రిప్చర్స్. లెట్స్ డివైడ్ ద స్క్రిప్చర్స్. అనాయింటింగ్ దేంట్లో నువ్వు అభిషేకింపబడితే నీకేమేమి అవుతుందో తెలుసా? మొదటి స్క్రిప్చర్ నుంచి 3వ అధ్యాయం సగం వరకు నువ్వు చదువుకుంటే అదంతా అభిషేకానికి సంబంధించింది. ఇట్స్ ఆల్ అబౌట్ అనాయింటింగ్. నువ్వు దేంట్లో అభిషేకింపబడాలి, ఎన్ని రకాలుగా అభిషేకింపబడాలి, ఏ అభిషేకాలు నువ్వు పొందుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఇవన్నీ అభిషేకాలు పొందుకుంటే నువ్వు ఎలా ఉంటావు తెలిసే? భూమి మీద యెహోవా నాటిన ద అవుట్పుట్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకం యొక్క అవుట్పుట్. అంటే నువ్వు అభిషేకింపబడిన తర్వాత నీ లైఫ్ స్టైల్, నీ స్ట్రక్చర్ ఎలా మారిపోతుంది తెలుసా? ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము పాడుగానున్న స్థలములు వారు కట్టుదురు. పూర్వము పాడైన స్థలములు వారు కట్టుదురు. పాడైన పట్టణము నూతనగా స్థాపింతురు. తరతరములు సిద్ధమైన పురములు బాగు చేయుదురు. అన్య జనులు నిలవబడి మీ మందను చదువుకొని పోకండి. పరిశుద్ధాత్మని యొక్క మనోనేత్రములతో ఈ స్క్రిప్చర్లు చదవండి. అభిషేకింపబడిన తర్వాత మన జీవితం మారుతుంది. ఆమేన్. అన్య జనులు నిలవబడి మీ మందను మేపుతారు. ఎవరి మందని? అభిషేకింపబడిన వారి మందను. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని కూర్చొని జనముల ఐశ్వర్యము మీరు అనుభవిస్తారు. ఎవరోళ్ళు? అందరిలో నెరవేరదు ఈ స్క్రిప్చర్. ఊరికి ఆ ఒక్క స్క్రిప్చర్ పట్టుకుంటారు అందరూ. జనముల ఐశ్వర్యము నేను అనుభవిస్తాను. నీకు అంత సీన్ లేదు. ఉందా నీకు అంత సీను? నువ్వు ఒక 100 సార్లు ఆ స్క్రిప్చర్ పట్టుకో, నీ జీవితంలో నెరవేరుతుంది. నీ వల్ల కాదంతే. వై? గో టు ఫస్ట్ స్క్రిప్చర్, సెకండ్ స్క్రిప్చర్, థర్డ్ స్క్రిప్చర్, ఫోర్త్ స్క్రిప్చర్, దెన్ ఆటోమేటిక్గా ఆ స్క్రిప్చర్లో కూడా దీని వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది మీకు అర్థం కావట్లే. ఎందుకు స్క్రిప్చర్ తర్వాత స్క్రిప్చర్ రాశారు? ఎక్కడ పడితే అక్కడ రాయచ్చుగా. దీని తర్వాత అది అని వాళ్ళు డిక్లేర్ చేశారు ఆల్రెడీ. అభిషేకింపబడిన వాడి జీవితం ఎలా ఉంటుందంటే 5వ అధ్యాయం నుంచి 11వ వచనం దాకా ఉంటుంది అనమాట. నువ్వు అభిషేకింపబడలేదనుకో దీన్ని ఉల్టా చదువుకోవచ్చు. నేను దాసిగా ఉంటాను, నేను పని మనిషిగా ఉంటాను, నేను ఏడస్తాను, ఓడస్తాను, ఇవే ఉంటాయి. రివర్స్ చదువుకుంటాను, సింపుల్ అంతే. దాని మించి ఇంకేం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్ things will change. If you are anointed, things will change. Amen. అన్నిటికీ కారణం ఒకటే, అభిషేకం. అభిషేకం. నువ్వు నిజంగా అభిషేకింపబడితే నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు. నువ్వు నిజంగా అభిషేకింపబడితే దుఃఖాక్రాంతుల్ని ఓదార్చకుండా ఉండలేవు. నువ్వు నిజంగా అభిషేకింపబడితే గాయాలని చూచి గమ్మగా ఉండలేవు. నువ్వు నిజంగా అభిషేకింపబడితే బాధపడే వారిని చూచి పక్కకి వెళ్ళిపోలేవు. నువ్వు నిజంగా అభిషేకింపబడితే ఊరికి గమ్ముగా పోలేవు. నువ్వు నిజంగా అభిషేకింపబడితే బంధింపబడే వారిని చూచి పక్కకి వెళ్ళిపోలేవు. ఈరోజు మీరందరూ అభిషేకింపబడును గాక. మీరందరూ అంటే అభిషేకింపబడిన వారు ఏ పనులు చేస్తారు? దైవికమైన పనులే చేస్తారు. ఆమేన్. చూద్దాం. లెట్స్ గో టు 1.
ప్రభువుకు యెహోవా ఆత్మ ఆ. నా మీదికి వచ్చి ఉన్నది, ఆ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆ. యెహోవా నన్ను అభిషేకించెను. ఆల్ రైట్స్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఎన్ని రకాలుగా అభిషేకించాడంటే, ఈ సృష్టిలో స్త్రీలకి, పురుషులకు, చిన్న బిడ్డలకి, యవనస్తులకు ఏ ఏ ఏరియాలో ఏ జవాబులు కావాలో అన్ని యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆమెన్. హీ డీల్స్ ఎవ్రీ ప్రాబ్లం బికాస్ హీఈస్ అనాయింటెడ్. ఆమెన్. హీఈస్ అనాయింటెడ్. ఆమెన్. నాకు అభిషేకం కావాలి అనుకున్నావా, నువ్వు ఆగిపోతావు. నాకు పలానా ఏరియాలో అభిషేకం కావాలనుకున్నావా, నువ్వు పొందుకుంటావా. ఆమెన్. ఈరోజు మనమందరము ఇన్ని రకాల అభిషేకాలు పొందుకుందాం. ఆమెన్. దీనులకు సువార్త ప్రకటించడానికి అభిషేకింపబడాలి మీరు. ఆమెన్. నలిగిన వారిని దృఢపరిచే అభిషేకం మీలో ఉండాలి. ఆమెన్. చెరలో ఉన్న వారిని విడిపించే అభిషేకం మీలో ఉండాలి. ఆమెన్. బంధింపబడి వారి విముక్తి ప్రకటించడానికి అభిషేకం మీలో ఉండాలి. ఆమెన్. రిమెంబర్, డెవిల్ ఇస్ బ్యాక్ ఆఫ్ యువర్ అనాయింటింగ్. నీలో అభిషేకము లేకపోతే చెడు కూడా ఆడుకోవచ్చు, నీతో చుక్కలు చూపించచ్చు. నీకు నువ్వు ఎంత పెద్ద నీతిమంతుడున్నా, నీ ఇంట్లో ఎంత పెద్ద యేసు ప్రభు ఫోటో ఉన్నా, నీ ఇంట్లో ఎంత పెద్ద వాక్యం ఉన్నా, ఏది నిన్ను కాపాడలేదు. నీ ఇంట్లో పెద్ద అక్షరాల బైబిల్ ఉన్నా కాపాడలేదు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, నిన్ను నువ్వే కాపాడుకోగలవా. ఆమేన్. ప్లీజ్. చాలామంది రాత్రుల్లో దెయ్యం పడుతుందని గుండెల మీద బైబిల్ పెట్టుకుంటారు. అది కింద నేను దూతే కాళ్ళ నుంచి తల మీద పెట్టుకో. దూతాడు. జాగ్రత్త. మీరు అభిషేకింపబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరిని అభిషేకింపబడబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా దేంట్లో మనం అభిషేకింపబడాలో? వేటిలో మనం అభిషేకింపబడాలి? అనేక మందిని కాపాడే విషయంలో మనం అభిషేకింపబడాలి. అనేక మందిని బయటికి లేపే విషయంలో మనం అభిషేకింపబడాలి. ఆమేన్. మనకు ఒకటే ఫేజ్ తెలుసు, అభిషేకం అంటే శక్తిని పొందుకోవాలా, భాషలు మాట్లాడాలా. ఎస్, ఇట్ అబ్సల్యూట్లీ గుడ్. బట్ అది మందిరములో. బయటికి వెళ్తే ఏ మోగుతావు? బయటికి వెళ్ళి భాషలు మాట్లాడుకుంటారు మన రాళ్ళతో. బయటికి వెళ్ళి అనండి ఏమంటారు? ఎవడికి మెంటలో ఎర్రగడ్డ తీసుకుపోతారు అని అంటారు. అండ్ దిస్ అనాయింటింగ్ ఇస్ డిఫరెంట్, అండ్ అవుట్ సైడ్ అనాయింటింగ్ షుడ్ బి డిఫరెంట్. హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ అ ఫిల్లింగ్ స్టేషన్. చర్చ్ ఇస్ అ ఫిల్లింగ్ స్టేషన్. సంఘం అనేది ఏంటి? నింపబడే స్థలం. ఆమెన్. బయట ఏంటి? ఎగ్జిక్యూషన్ ప్లేస్. ఆమెన్. బయటికి వెళ్ళి మనం ఏం చేయాలా? ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఈ పక్కన ఆశీర్వాదం, ఊరికి పక్కన ఆశీర్వాదాలు చదవకండి. యువతల అభిషేకం 1, 2, 3, 4 స్క్రిప్చర్స్ చదవండి. అభిషేకాలు పొందుకోండి. ఆటోమేటిక్గా 5 to 11 స్క్రిప్చర్స్ మీలో నెరవేరిపోతాయి. ఆమెన్. జన్మలో ఐశ్వర్యం దగ్గరికి వచ్చేస్తుంది. లవ్ ద అనాయింటింగ్ మ్యాన్. అప్పుడు మీ లైఫ్లో నెరవేరుతుంది ఒక స్క్రిప్చర్.